నమస్కారం. కథలు వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ గురు దక్షిణ. ఇది బేతాళ కథ. ఈ కథకు ఆధారం వసుంధర గారు రాసిన కథ. గురు దక్షిణ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శబరిలోని బేతాళుడు రాజా ఈ అర్ధరాత్రి వేళ శయనాగారంలోని హంసతూలికా తల్పం మీద సుఖ నిద్రలో ఉండవలసిన నువ్వు విషసర్పాలు, గుడ్లగోపలు, భూత ప్రేతాలు తిరిగే ఈ శ్మశానంలో ఇన్ని శ్రమలను ఎలా ఓర్చగలుగుతున్నావో అర్థం కావటం లేదు. ప్రాణమిత్రుడు, సాటి రాజు, విద్య నేర్పిన గురువు ఇలాంటి వారిలో ఎవరైనా నీ ద్వారా తమ స్వకార్యం సాధించుకో చూస్తున్నారేమో తెలియదు. ప్రాణమిత్రుడు, సాటిరాజు అయితే నేను ఇంత పట్టుదల వహించడాన్ని తప్పు పట్టలేను. కానీ విద్యాబోధన చేసిన గురువు కోసం అయితే మాత్రం నువ్వు మరొకసారి సందర్భాలను గురించి ఆలోచించడం వివేకం అనిపించుకుంటుంది. ఎందువల్లనంటే విద్య బోధించిన గురువుకు ప్రతి శిష్యుడు విద్య పూర్తి కాగానే గురుదక్షిణ సమర్పిస్తాడు. ఆ తర్వాత గురువు ఏదైనా కోరడం, శిష్యులు దానికోసం శ్రమించడం వివేకం అనిపించుకోదు. అంతేగాక కొందరు బోధకులు అసూయపరులు, మత్సరమతులును. ఇందుకు ఉదాహరణగా ఉపాసకుడు అనే గురువు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు బదరికవనంలో పేరెనికగాంచిన గురుకులం ఉండేది. ఉపాసకుడు అక్కడ గురువు. ఆయన తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని శిష్యుడుగా స్వీకరించేవాడు. వారి వారి అభిరుచుల ప్రకారం విద్యాబోధన చేసేవాడు. ఉపాసకుడి వద్ద విద్యకు కాలపరిమితులు ఉండేవి కావు. శిష్యులు చదివినంత కాలం చదివి తమకు తృప్తి కలగగానే సెలవు తీసుకునేవారు. కొందరు ఏడాది శిష్యరికంతోనే తృప్తిపడి వెళ్ళిపోతే, కొందరు ఏళ్ల తరబడి విద్యాభ్యాసం చేస్తూనే ఉండేవారు. చదువుకు ఆరంభం తప్ప అంతం లేదు. గురువుగా నాకు తెలిసింది చెబుతూనే ఇప్పటికీ నేను ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను. విద్యాభ్యాసమే నా జీవిత లక్ష్యం కాబట్టి నేను గురుకులాన్ని నడపగలుగుతున్నాను. వారి వారి జీవిత లక్ష్యాలను బట్టి ఎవరైనా ఎంతకాలం, ఎప్పుడు, ఎక్కడ ఏమి నేర్చుకోవాలి అనేది నిర్ణయించుకోవాలి అనేవాడు ఉపాసకుడు తన శిష్యులతో. గురుకులంలో ఉన్నంత కాలము శిష్యులు కాయకష్టం చేయాలి. గురుకులానికి అవసరమైన పంట, కాయగూరలు, ఫలాలు, వసతి సౌకర్యాలు, సమస్త సదుపాయాలు శిష్యులే ఏర్పాటు చేయాలి. శిష్యుల కాయకష్టమే తనకు గురుదక్షిణ అనేవాడు ఉపాసకుడు. ఇలా ఉండగా ఒకసారి ఉపాసకుడు వద్దకు కొత్తగా రంజనుడు, భంజనుడు అనే ఇద్దరు శిష్యులు వచ్చారు. వారు ఆయనతో, గురువర్య, మేము ప్రత్యేకంగా వైద్య విద్యను అభ్యసించాలని మీ వద్దకు వచ్చాము. వీలైనంత తొందరగా విద్యాభ్యాసం పూర్తి చేయాలని మా కోరిక. అందుకు తమ సహకారం కావాలి. మిగతా శిష్యులకు లాగా మమ్మల్ని కాయకష్టానికి నియోగించవద్దు. నిత్యం విద్యాభ్యాసంలోనే మునిగి తేలాలని మా అభిమతం అన్నారు. ఉపాసకుడు అందుకు అంగీకరించాడు. ఇది మరికొందరు శిష్యులకు కన్నెర్రగా మారి గురువు దగ్గరకు వెళ్ళి, శిష్యులందరికీ ఒకే న్యాయం ఉండాలి, తమలో ఈ భేదభావం తగునా అని ఘోష పెట్టారు. దానికి ఉపాసకుడు నవ్వి, రంజనుడు, భంజనుడు తొలి నుంచి కాయకష్టం చేసి జీవించారు. వారికిప్పుడు చదువుకోవాలని బుద్ధి పుట్టింది. కాయకష్టం గురించి తెలియని మీకు కాయకష్టం కూడా విద్యాభ్యాసంలో ఒక భాగం. అది రంజనుడికి, భంజనుడికి అవసరం లేదు అన్నాడు. ఇందుకు శిష్యులు ఆరంభంలో కాయకష్టమే తమకు గురుదక్షిణ అన్నారు, ఇప్పుడు విద్యాభ్యాసంలో భాగం అంటున్నారు. మీ మాటలు మాకు ఒత్తిగా అర్థం కావటం లేదు. రంజనుడి నుంచి, భంజనుడి నుంచి మీరు గురుదక్షిణ తీసుకోరా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ప్రతి ఒక్కరి వద్ద నేను గురుదక్షిణ తీసుకుంటాను. విద్యతో పాటుగా కాయకష్టం చేయని వారి నుంచి నేను ఆశించే గురుదక్షిణ సామాన్యంగా ఉండదు. అది సామాన్యులు ఇవ్వను లేరు. విద్యాభ్యాసం పూర్తయ్యాక కాయకష్టం చేయనందుకు రంజనుడు, భంజనుడు కూడా విచారిస్తారు అన్నాడు ఉపాసకుడు. తమ గురువు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తాడని తెలిసిన శిష్యులు ఈ సమాధానంతో తృప్తిపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 3 సంవత్సరాలు గడిచాయి. ఒక రోజున రంజనుడు, భంజనుడు గురువు వద్దకు వెళ్ళి, గురువర్య, ఇంతవరకు మేము నేర్చుకున్నది మా బతుకు తెరువుకు సరిపోతుంది, మాకే సెలవు ఇప్పించండి అన్నారు. మరి నాకు గురుదక్షిణ ఇవ్వకుండానే వెళతారా అన్నాడు ఉపాసకుడు. శిష్యులు ఇద్దరూ తబ్బిబ్బడి ఏం కావాలో అడగమన్నారు. మిగతా శిష్యులకు లాగే కాయకష్టం చేసి ఉంటే అది నాకు గురుదక్షిణ అయ్యేది. కానీ మీరు అది చేయలేదు. నా వద్ద 3 సంవత్సరాలు శుశ్రూష చేసి మీరు నేర్చిన చదువు సామాన్యమైనది కాదు. మీరు మీ ఊళ్ళకు వెళ్ళి వైద్య వృత్తిని ఆరంభించండి.
సరిగ్గా ఏడాది ముగిశాక మీ వద్దకు వస్తాను. అప్పుడు ఒక్కొక్కరు 1,00,000 వరహాలు ఇవ్వాలి. అదే నేను కోరే గురుదక్షిణ అన్నాడు ఉపాసకుడు. ఏడాదిలో 1,00,000 వరహాలా? అది మా వల్ల అవుతుందా అని ప్రశ్నించారు రంజనుడు భంజనుడు. ఉపాసకుడు ఒక క్షణం ఆగి, ఈ దేశపు రాజు ప్లవంగుడు ఒక వింత జబ్బుతో బాధపడుతున్నాడు. ఆ వ్యాధికి మందును ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు. ఈ ఆశ్రమంలో నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు ఫలితం కనిపించలేదు. ప్లవంగుడి జబ్బు నయం చేసిన వారికి 1,00,000 వరహాల బహుమతి. మీ ప్రయత్నాలు మీరు చేయండి. పట్టుదల, కృషి ఉంటే ఏది అసాధ్యం కాదు అన్నాడు. రంజనుడు తన ఊరైన భువనగిరి చేరుకున్నాడు. అక్కడి ప్రముఖ వైద్యుడు చండీదాసును కలుసుకుని, మహారాజు ప్లవంగుడి జబ్బుకు మందు కనిపెట్టడానికి నాకు మీ సాయం కావాలి. బహుమానాన్ని చెరిసగం తీసుకుందాం అన్నాడు. చండీదాసు రంజనుడి వివరాలు తెలుసుకుని, నువ్వు ఉపాసకుడు శిష్యుడివా? ఆయన కారణజన్ముడు. కాయ కష్టానికి భయపడి చాలామంది ఆయనకు శిష్యరికం చేయాలనుకోరు. ఆయన వద్ద వైద్యం నేర్చుకున్నవారి హస్తవాసి చాలా గొప్పగా ఉంటుందంటారు. నీకు నేను నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను. మనం జంటగా వైద్యం చేద్దాం. కనక వర్షం కురుస్తుంది అన్నాడు. అందుకు రంజనుడు సంతోషించిన ప్లవంగుడి జబ్బు గురించి మరొకసారి అడిగాడు. అదొక వింత జబ్బు. దానికి మందు కనిపెట్టాలని లోగడ నేను అనుకున్నాను. కానీ వైద్య విద్యలో ఏ మందుకైనా గుణం తెలుసుకోవాలంటే ముందుగా కొన్ని ప్రయోగాలు చేయాలి కదా. అలాంటి జబ్బు సామాన్యుడికి ఎవరికైనా వచ్చి ఉంటే ప్రయోగాలు చేసి ఉండేవాళ్ళం. రాజు మీదే ప్రయోగాలు చేయాలంటే ఎవరికి ధైర్యం ఉంటుంది? ఎటుపోయి ఇటొచ్చినా పోయేది తలకాయి. అందువల్లనే ఎవరు ఆ విషయమే ఆలోచించటం లేదు. మనము ఆలోచించవద్దు అన్నాడు చండీదాసు. చండీదాసు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు రంజనుడు. మామ అల్లుళ్ళు ఇద్దరు జంటగా వైద్యం ప్రారంభించారు. ఉపాసకుడు శిష్యుడుగా రంజనుడికి మంచి ప్రచారం చేశాడు చండీదాసు. వాళ్ళ ఇంట నిలువెత్తు ఉపాసకుడు చిత్రపటం పెట్టారు. ఆయన గొప్పతనం గురించి వచ్చిన రోగులకు చెప్పేవాడు. వైద్యానికి ముందు ఆయన చిత్రపటానికి నమస్కరించుకోమనేవారు. ఉపాసకుడు శిష్యుడుగా పేరుపడ్డ రంజనుడి వైద్యం అన్ని వేళలా సత్ఫలితాలను ఇవ్వడంతో అతడి ఆదాయం బాగా పెరిగింది. 6 మాసాలు తిరగకుండానే అతడు 1,00,000 వరహాలు కూడబెట్టగలిగాడు. ఈలోపుగా భంజనుడు తన నగరమైన పవనగిరి చేరుకున్నాడు. ఆ సమయంలో అతడి ఇంటి పక్కనే ఉండే చందనుడు అనే యువకుడికి దెయ్యం పట్టిందని ప్రవాళుడు ఆయన భూత వైద్యుడిని పిలిపించారు. విషయం తెలుసుకున్న భంజనుడు చందనుడి తల్లిదండ్రులను కలుసుకొని, మీ అబ్బాయిని ఏ దయ్యమో పట్టలేదు. అతడి మెదడులో కొన్ని రసాయనాల ప్రభావం వల్ల అలా వెకిలిగా ప్రవర్తిస్తున్నాడు. నేను తగిన మందిచ్చి వారం రోజుల్లో మీ అబ్బాయిని మామూలు మనిషిని చేస్తాను అని చెప్పాడు. అయితే చందనుడి తల్లిదండ్రులు భంజనుడి మాటలు నమ్మలేదు. వాళ్ళు ప్రవాళుడికి విషయం చెప్పి సలహా అడిగారు. ప్రవాళుడు భయంకరంగా గర్జించి, కాలభైరవుడి కోపం వస్తుంది. ఆ అసందర్భ ప్రేలాపిని నా వద్దకు పంపండి అన్నాడు. భంజనుడు ప్రవాళుడిని కలుసుకున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. భంజనుడు తెలివైనవాడని, అతడి మాటలు పూర్తిగా నిజమని తెలుసుకున్నాక ప్రవాళుడు అతన్ని బుచ్చగిస్తూ, మామూలు వైద్యం కంటే భూత వైద్యంలోనే ఆదాయం ఎక్కువ. అయితే భూత వైద్యం వల్ల జబ్బులు నయమైన వాళ్ళు చాలా తక్కువ. నా భూత వైద్యానికి నీ వైద్యం తోడైతే ఇక మన జంటకు ఎదురుండదు. నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను. మనం కలిసికట్టుగా వైద్యం చేద్దాం అన్నాడు. ఈ ఉపాయం భంజనుడికి నచ్చింది. అతడు ప్రవాళుడి గొప్పతనాన్ని అంగీకరించి అతడి శిష్యుడయ్యాడు. వారం రోజుల్లో చంద్రుడు మామూలు మనిషి కావడంతో ప్రజల్లో ఆ గురు శిష్యుల పట్ల నమ్మకం పెరిగింది. ఇలా మామ అల్లుళ్ళయ్యాక ప్రవాళుడు, భంజనుడు ఎవరికి జబ్బు చేసినా వారి గాలి దోషం అనేవారు. పూజకని డబ్బులు దండిగా వసూలు చేసేవారు. ప్రసాదం పేరిట భంజనుడు ఇచ్చే మందులు అద్భుతంగా పనిచేసి రోగాలు చేత్తో తీసేసినట్టు మాయమయ్యేవి. అందువల్ల ప్రజల్లో రోజు రోజుకు వారి మీద నమ్మకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ విధంగా 6 మాసాల్లో 2,00,000 వరహాలు కూడబెట్టగలిగాడు భంజనుడు. అయితే అతడు ఎక్కడా కూడా తన ఉపాసకుడి శిష్యుడిని అన్న సంగతి బయటికి పొక్కనివ్వలేదు. ఉపాసకుడి పేరు బయటపడితే ప్రవాళుడి బండారము బయటపడుతుంది. ఉపాసకుడికి అంత మంచి పేరుంది మరి. అంతేకాదు, భంజనుడు ఉపాసకుడికి గురుదక్షిణ ఇచ్చే ఉద్దేశంలో కూడా లేడు. డబ్బు ఎగవేయాలన్న దురుద్దేశం కంటే తమ గురు శిష్య సంబంధం బయటపడకూడదనే అతడి భావం. అయితే భంజనుడి సంపాదన బాగానే ఉంది, కానీ పవనగిరిలో అతడికి మంచి పేరు లేదు. అతడు ఒక మాంత్రికుడని, భూత ప్రేతాలను ప్రేరేపించి సామాన్యులను ఇబ్బందికి గురిచేసి ఆ తర్వాత వారి నుంచి డబ్బు బాగా గుంజి ఆ ఇబ్బందులు తొలగిస్తున్నాడని చాలామంది అనుకునేవారు.
అయితే అతడి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని చాలా భయపడేవారు. కొంతలో కొంత ధనికులు పర్వాలేదు, కానీ సామాన్యులు అతడి దోపిడీ తట్టుకోలేక శాపనార్థాలు పెట్టుకునేవారు. ఎవరికీ గత్యంతరం లేకపోవడం వల్ల భంజనుడి ఆదాయం మాత్రం పెరుగుతూనే ఉన్నది. ఏడాది గడిచాక ఉపాసకుడు శిష్యులు ఇద్దరికీ తాను వస్తున్నట్టు కబురు చేశాడు. ఆయన ముందుగా పవనగిరి వెళ్ళి భంజనుడి గురించి విచారిస్తే అతడి భూత వైద్యం గురించి, మితిమీరిన ధనాశ గురించి తెలియవచ్చింది. ఇంటికి వెళితే భంజనుడు ఇంట్లో ఉండి కూడా లేడని చెప్పించాడు. అతడి మామ ప్రవాళుడు ఉపాసకుడి గురించి తన అల్లుడు ఏనాడూ తనకు చెప్పలేదని అన్నాడు. నేను భంజనుడి గురువును. అతడి నుంచి నాకు నేను ఆశించిన దానికంటే మంచి గురుదక్షిణ అందింది. ఎంతో సంతోషించానని చెప్పు అని ఉపాసకుడు అక్కడి నుంచి భువనగిరి వెళ్ళాడు. రంజనుడు ఆయనకు 1,00,000 వరహాలు గురుదక్షిణ పేరిట ఇవ్వబోతే ఉపాసకుడు తల అడ్డంగా ఊపి, వైద్య వృత్తిలో ఇంత తక్కువ వ్యవధిలో ఇంత డబ్బు సంపాదించడం అసహాయులైన రోగులను దోపిడీ చేయడం వల్లనే వీలవుతుంది. ఈ డబ్బు నేను తీసుకోను. వైద్యుడికి సేవాధర్మం ఉంది, అది నువ్వు గుర్తించలేదు. ఎప్పటికైనా నువ్వు గౌరవప్రదమైన గురుదక్షిణ ఇవ్వగల స్థాయికి ఎదుగుతావని ఆశిస్తున్నాను. నీకు మరొక విషయం చెప్పాలి. నా శిష్యులిద్దరి జీవిత మార్గాలు చాలా నెలల క్రితమే తెలుసుకున్న నేను 6 నెలల క్రిందట రాజు ప్లవంగుడి జబ్బును నయం చేశాను. 1,00,000 వరహాలు సంపాదించడానికి నీకు ఆ మార్గం మిగలలేదు అని అక్కడి నుంచి తన గురుకులానే తిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, లోకంలో అసూయ మాత్సర్యాలకు బానిసలైన వారి ప్రవర్తన ఒక్కొక్కసారి చిత్రాతి చిత్రంగా ఉంటుంది. తన వద్ద 3 సంవత్సరాల పాటు వైద్య విద్య నేర్చి దాన్ని భూత వైద్యానికి అంటుగా కట్టి గురువుగా తన పేరైనా 10 మందికి చెప్పని భంజనుడి నుంచి తను ఆశించిన దానికంటే మంచి గురుదక్షిణ అందింది అన్నాడు ఉపాసకుడు. అదే ఉపాసకుడు తన చిత్రపటాన్ని పూజ చేస్తూ 10 మందికి తన ఉపాసకుడు శిష్యుణ్ణి అని చెప్పుకుంటున్న రంజనుడు ఇస్తానన్న 1,00,000 వరహాల గురుదక్షిణను నిరాకరించడమే కాక అతడు అసహాయులైన రోగులను దోపిడీ చేస్తున్నాడు అన్న అపవాదు కూడా వేశాడు. భంజనుడి పట్ల సంతృప్తి, రంజనుడి పట్ల అసంతృప్తి కనబరిచిన ఉపాసకుడి ప్రవర్తనను ఏమనాలి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఉపాసకుడికి ఏమాత్రమూ ధనాశ లేదు. అతడు తన శిష్యులలో సేవాధర్మాన్ని చూడాలనుకున్నాడు. కానీ రంజనుడు రాజు ప్లవంగుడి వింత వ్యాధికి మందు కనిపెట్టాలన్న సంగతే మరిచి రోగుల నుంచి సాధ్యమైనంతగా డబ్బు గుంజుతున్నాడు. అలా కాకుంటే ఏడాదిలో 1,00,000 వరహాలు గడించడం సాధ్యపడదు. వైద్యుడైన వాడు నయం కాని మొండి జబ్బులకు, కొత్త వాటికి మందులు కనిపెట్టి ప్రతిభాశాలి అయిన వైద్యుడు అనిపించుకుని సన్మానాల ద్వారా, సత్కారాల ద్వారా ధనం గడించాలి. అంతేగాని వచ్చిన ప్రతి రోగి నుంచి వీలుపడ్డ మొత్తం డబ్బు వసూలు చేసి కూడబెట్టడం వైద్య వృత్తికే కళంకం. అందుకే ఉపాసకుడు రంజనుడితో గౌరవప్రదమైన గురుదక్షిణ ఇవ్వగల స్థాయికి ఎదగగలవని ఆశిస్తున్నాను అన్నాడు. ఇక భంజనుడి విషయానికి వస్తే అతను దుష్టుడు. ఎంతో పవిత్రమైన వైద్య వృత్తిని అతడు భూత వైద్యాన్ని కుదువ పెట్టాడు. అలాంటి వాడు తన శిష్యుడిని చెప్పుకోకపోవటమే మంచి గురుదక్షిణగా భావించి ఆ సంగతే ఉపాసకుడు భంజనుడి మామ అయిన ప్రవాళుడికి చెప్పాడు. ఇదంతా తరచి చూసినప్పుడు ఉపాసకుడిలో రవ్వంత కూడా అసూయ మాత్సర్యాలు లేవని అర్థమవుతుంది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 2వ కథ ఉత్తమ కావ్యం. ఈ కథను రాసిన వారు కోనే నాగవెంకట ఆంజనేయులు గారు. హేలాపురిలో కవులకు ఆదరణ ఎక్కువగా ఉండేది. ప్రసిద్ధ కవుల పేరు ప్రఖ్యాతులు చూసి తాము కూడా కవిత్వం రాసి మహారాజు నుంచి ఆదరణ పొందాలనే ఆశతో ఏమాత్రం పాండిత్యం లేనివారు కూడా కవిత్వం రాయడం మొదలుపెట్టారు. ఆస్థాన కవి కులశేఖరుడి వద్దకు ప్రతిదినం కవులు తమ కావ్యాలతో వచ్చి రాజుగారి ప్రాపకం కోసం కోరేవారు. హేలాపురికి ఆమడ దూరంలో ఉన్న సుగంధపురిలో కొందరు ప్రముఖ కవులతో పాటు కవితా శూన్యులు కూడా ఉండేవారు. అటువంటి కవితా శూన్యుల్లో మేటి అనదగ్గ కుమారభట్టు తను రాసిన 2 కావ్యాలను తీసుకుని కులశేఖరుని దర్శించాడు. ఆ 2 కావ్యాలలో ఉత్తమమైన దాన్ని ఎంపిక చేయించి మహారాజుకు అంకితం ఇవ్వాలి అన్నది కుమారభట్టు కోరిక. ఇందుకు కులశేఖరుడు తన అంగీకారం తెలియపరిచాడు. కుమారభట్టు మహదానందం చెంది తన మొదటి కావ్యాన్ని చదివి వినిపించాడు కులశేఖర కవికి. 2 గంటల పాటు ఎంతో సహనంతో కుమారభట్టు కావ్య పఠనాన్ని విన్న కులశేఖరుడు అతడు 2వ కావ్యాన్ని వినిపించబోతుంటే వారించి, కవివర్య, తమ 2వ కావ్యాన్ని వినిపించిన అవసరం లేదు. 2 కావ్యాల్లో అదే ఉత్తమోత్తమమైన కావ్యం అయి ఉంటుంది అన్నాడు.
ఆ మాటతో కుమారభట్టు తన పాండిత్య ప్రతిభ ఏపాటిదో గ్రహించి కులశేఖరుడికి నమస్కరించి ఇంటి దారి పట్టాడు. కథ సమాప్తం. మూడో కథ లోకం తీరు. ఈ కథను రాసిన వారు మొహమ్మద్ షిరాజ్. లోకం తీరు. ఒకానొకప్పుడు ఒక కుర్రవాడు రోజూ తన గ్రామం నుంచి చిన్న అడవి గుండా వెళ్ళి పొరుగు గ్రామంలో ఉన్న బడిలో చదువుకుని తిరిగి వస్తూ ఉండేవాడు. అలా ఒకనాటి సాయంకాలం వాడు తిరిగి వస్తూ ఉండగా ఒక కొలను సమీపం నుంచి కాపాడండి కాపాడండి అన్న మొసలి కంఠస్వరం వినిపించింది. నీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు కుర్రవాడు దూరం నుంచే. ఒక వలలో తగులుకున్నాను, నన్ను కాపాడు అన్నది మొసలి కన్నీళ్లు కారుస్తూ. నీ దగ్గరకు వస్తే చంపేస్తావు కదా అని అడిగాడు కుర్రవాడు మళ్ళీ. చంపను, నన్ను నమ్ము, దగ్గరకు వచ్చి విడిపించు అన్నది మొసలి. కుర్రవాడు దాన్ని సమీపించగానే అది వాని కూరలతో పట్టి మింగబోయింది. ఇదా నువ్వు చూపే కృతజ్ఞత అన్నాడు కుర్రవాడు. అవును, ఇదే లోకం తీరు అన్నది మొసలి. ఇది లోకం తీరు కాదు, నేను నమ్మను అన్నాడు కుర్రవాడు. సరి, నువ్వే చూడు. ఈ దారిన వచ్చే మొదటి ముగ్గురిని లోకం తీరు గురించి అడుగుదాం. నేను చెప్పింది నిజమైతేనే నేను నిన్ను మింగుతాను, లేకుంటే వదిలిపెడతాను అన్నది మొసలి. మొట్టమొదట ఆ దారిన ఒక ముసలి గాడిద వచ్చింది. మొసలి తన సమస్యను చెప్పింది గాడిదకు. అవును, నేను వయసులో చాకరీ చేసినంత కాలము నన్ను పోషించి వయసు ఉడిగిపోగానే నా యజమాని నన్ను తరిమేశాడు. లోకం తీరే అంతా అంటూ గాడిద వెళ్ళిపోయింది. ఆ తర్వాత అటువైపుగా వచ్చిన గుర్రం కూడా సుమారుగా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. మూడవదిగా ఒక కుందేలు అటువైపు వచ్చింది. మొసలి తన సమస్యను కుందేలుకు చెప్పింది. అంతా విన్న కుందేలు, అసలు ఇక్కడ జరిగిందేదో మొదటి నుంచి కళ్ళారా చూస్తే తప్ప నేను ఒక నిర్ణయానికి రాలేను అన్నది. మొసలి తన పళ్ళసందు నుంచి కుర్రవాణ్ణి బయటికి వదిలిపెట్టింది. వాడు బయటపడగానే, మీ గ్రామస్తులకు మొసలి మాంసం అంటే ఇష్టం లేదా అని అడిగింది కుందేలు. ఎందుకు లేదు అన్నాడు కుర్రవాడు. అయితే వెళ్ళి వాళ్లకు సంగతి చెప్పు అంటూ కుందేలు చెట్టు నీడకు వెళ్ళి విశ్రాంతి తీసుకోసాగింది. కుర్రవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కొంతసేపటికి ఆయుధాలతో గ్రామస్తులను వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. అయితే గ్రామస్తులు తమతో పాటు ఒక వేట కుక్కను కూడా తెచ్చారు. అది కుందేలును తరుముతూ పరిగెత్తింది. అవును, మొసలి చెప్పిందే నిజం, ఇదే లోకం తీరు అనుకుంటూ కుర్రవాడు బాధగా ఇంటిదారి పట్టాడు. కథ సమాప్తం. నాలుగవ కథ దేశభక్తి. ఈ కథను రాసిన వారు జి ఫణిశ్యామ్ ఆర్ పోలవరం. గంగులు అనేవాడు పాండ్య దేశంలో పేరు మోసిన గజ దొంగ. వాడి పేరు చెబితే చాలు పిల్లలు కూడా జడుసుకుంటారు. ఎంత ప్రయత్నించినా రాజభటులు వాడిని పట్టుకోలేకపోయారు. వాడు ఒకనాడు అర్ధరాత్రి పట్టణంలోని ప్రధాన వర్తకుడి ఇంటిపడి దోచుకుని భటుల కంటబడడంతో గుర్రంపైకి పారిపోయాడు. పొలిమేర వరకు వెళ్ళి గుర్రాన్ని చీకట్లో వదిలి దాపులనే ఉన్న పాడుబడ్డ గుడిలోకి వెళ్ళి దాక్కున్నాడు. కొంతసేపటికి అక్కడికి పాండ్య దేశపు దళనాయకుడు మరి ఇద్దరు సైనికులతో వచ్చాడు. అంతకుముందే ఇద్దరు కొంకణ దేశపు గూఢచారులు అక్కడ ఉన్నారు. పాండ్య కొంకణ రాజ్యాల మధ్య తీరని పగ ఉన్నది. పాండ్యరాజ్య దళనాయకుడు కొంకణ గూఢచారులకు ఒక లేఖ అందించి, దీన్ని మీ రాజుకు అందచేయండి. పాండ్యదేశపు రాజు చంద్రసేనుడు యుద్ధంలో అనుభవం లేనివాడు. పాండ్యదేశపు సైనిక బలగాల వివరాలు నేను ఇచ్చిన లేఖలో ఉన్నాయి. ఇప్పుడు ముట్టడిస్తే పాండ్యదేశాన్ని పట్టుకోవడం సులభం అన్నాడు. ఈ మాటలు విని చీకట్లో దాక్కుని ఉన్న గంగులు ఉలిక్కిపడ్డాడు. ఒక్క గెంతున వెళ్ళి గూఢచారి చేతిలోని ఆ లేఖను లాక్కొని గుర్రంపై రాజధానికేసి దూసుకుపోయాడు. వెనక నుంచి గూఢచారులు సైనికులు వాడిపై కత్తులు విసిరారు. వాటిలో ఒక కత్తి గంగులు భుజంలో కుడి భుజంలో దిగింది. గంగులు నెత్తురోడుతున్న గాయంతో రాజభవనంలో ప్రవేశించి ఆ లేఖను అందించి దేవాలయంలో జరిగిన సంగతి చెప్పాడు. రాజు ఆజ్ఞ ప్రకారం సైనికులు వెళ్ళి కొంకణ దేశ గూఢచారులను తమ దళనాయకుడిని బంధించి తెచ్చి కారాగారంలో ఉంచారు. ప్రాణాలొట్టి రాజ్యానికి రానున్న ఆపద నుంచి కాపాడినందుకు గజరంగ గంగుల్ని సన్మానించాలా, లేక ఇన్నాళ్ళు దొంగతనాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేసినందుకు వాడిని శిక్షించాలా అన్న ధర్మ సంశయంలో పడి రాజు చంద్రసేనుడు రాత్రంతా నిద్రపోలేకపోయాడు. తల్పానికి పక్కన ఉన్న దంతపు పేటికలో ఆయనకు తాళపత్ర గ్రంథం ఒకటి కనిపించింది. అది తన తండ్రి చనిపోతూ తనకిచ్చిన గ్రంథం. రాజు ఆ తాళపత్ర గ్రంథాన్ని అందుకుని చదవసాగాడు. అందులో మొదటి పత్రం మీదే దేశభక్తికి మించిన గొప్ప గుణం లేదు అన్న వాక్యం కంటబడింది. రాజు ఒక నిర్ణయానికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. మర్నాడు రాజు సభ ఏర్పాటు చేసి
బాధ్యతాయుతమైన పదవులలో ఉండి దేశద్రోహానికి పాల్పడిన దళనాయకుడికి అతడి అనుచరులకు మరణశిక్ష విధించాడు. పరిస్థితుల కారణంగా దొంగగా మారినప్పటికీ తగిన సమయంలో దేశానికి రానున్న పెద్ద ఆపదను తొలగించిన గంగులు పాత నేరాలను క్షమించి వాడికి రాజభవనంలో మంచి ఉద్యోగం ఇచ్చాడు. కథ సమాప్తం. 5వ కథ నరకాసుర వధ. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సబ్బల్ని కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడమో కామెంట్లో పెట్టడం చేయడం లేదండి. దయచేసి చేయండి, అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నరకాసుర వధ. మన పండుగలలో దీపావళికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉన్నది. అలాగే దీపావళికి సంబంధించిన పురాణ కథలు చాలానే ఉన్నాయి. దీపావళి నాడు దీపాలు వెలిగే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పలువురి విశ్వాసం. శ్రీకృష్ణుడు లోకకంటకుడైన నరకాసురుడిని వధించి లోక కళ్యాణం సమకూర్చడం వల్ల దీపావళికి ముందు రోజును నరక చతుర్దశిగా జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది. శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని వధించటానికి వరాహావతారం ఎత్తాడు. వరాహమూర్తి ద్వారా భూదేవి నరకాసురుణ్ణి కన్నది. అతడు గొప్ప చక్రవర్తిగా కానీ భయంకరుడైన రాక్షసుడుగా కానీ పరిణమించగలడని దైవజ్ఞులు చెప్పారు. తన బిడ్డ గొప్ప ధర్మప్రభువు కావాలని భూదేవి ఆకాంక్షించింది. అతడిపై దుష్టప్రభావాల నీడలు పడకుండా జాగ్రత్త పడింది. అయినా అసురు గురువైన శుక్రాచార్యుడు నరకుడి వద్దకు వచ్చి, నువ్వు అసురుగుల రక్షణకు జన్మించిన అపురూప వీరుడవు, నీ బాధ్యతలను గుర్తు నడుచుకో అని బోధించాడు. దాంతో నరకుడి జీవన మార్గం మలుపు తిరిగింది. కఠోర తపస్సు చేసి బ్రహ్మ నుంచి అపూర్వ వరాలు పొందాడు. భూదేవి ప్రార్థనల మేరకు మహావిష్ణువు అతనికి నారాయణాస్త్రం ప్రసాదించాడు. అపూర్వ వరాలు సిద్ధించడంతో అతడిలో అహంకారం పెరిగింది. సజ్జనులను, సాధువులను, దేవతలను వేధించడం ఆరంభించాడు. మునులు చేసే యజ్ఞ యాగాదులను ధ్వంసం చేశాడు. ఆఖరికి ఇంద్రలోకంపై దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించాడు. అద్భుత వరుణ ఛత్రాన్ని చేజిక్కించుకున్నాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించి మునులను, దేవతలను తరమగొట్టి వికటాటహాసం చేశాడు. ఆ తర్వాత భూలోకంలోని తన రాజధాని నగరం ప్రాగ్జ్యోతిషపురం చేరి దుష్ట రాక్షస పాలన కొనసాగించాడు. వేలాది మంది స్త్రీలను చెరపట్టాడు. మునులు, దేవతలు ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుని దర్శించి భయంకరుడైన నరకాసురుడి బాధల నుంచి తమను రక్షించమని మొరపెట్టుకున్నారు. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా గరుడ వాహన ఆరూఢుడై ప్రాగ్జ్యోతిషపురం చేరాడు. భీకరాకారులైన కాపలా భటులను వధించి దుర్భేద్యమైన నరకుడి కోటను ఛేదించుకుని లోపలికి ప్రవేశించాడు కృష్ణుడు. నరకుడు కృష్ణుడితో భీకరంగా పోరాడాడు. నరకుడు విసిరిన ఆయుధం తలకు తగలడంతో కృష్ణుడు మూర్ఛపోయాడు. మరుక్షణమే సత్యభామ విల్లు అందుకుని నరకుడిపైన బాణాల వర్షం కురిపించింది. ఆపదలో భర్తకు బాసటగా నిలిచిన అర్ధాంగి అన్న పేరును సార్థకం చేసుకున్నది. భూదేవి అంశ కలిగిన సత్యభామ వదిలిన బాణాలు తగలగానే నరకుడు బలహీనుడయ్యాడు. అంతలో మూర్ఛ నుంచి తేరుకున్న కృష్ణుడు నరకుడితో యుద్ధానికి దిగాడు. ఆఖరికి సుదర్శన చక్రాన్ని ప్రయోగించి నరకాసురుణ్ణి వధించాడు. నరకుడు చెరపట్టిన స్త్రీలను విడిపించాడు. అతను ఇంద్రలోకం నుంచి అపహరించిన అతిథి కర్ణకుండలాలను, వరుణ ఛత్రాన్ని కృష్ణుడు మళ్లీ వాళ్లకు అప్పగించాడు. లోకకంటకుడైన నరకుడు మరణించడంతో ప్రజలందరూ ఆనందంతో పండగ చేసుకున్నారు. ఆ రోజు అశ్వయుజ బహుళ చతుర్దశి కావడం వల్ల ఏటా ఆ రోజును నరక చతుర్దశిగా పండగ జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది. మనిషి అంటే ఎదుటివాడికి మంచి చేసేవాడు, పరులకు హాని చేసి పీడించేవాడు రాక్షసుడు. అలాంటి వాడిని శిక్షించి ప్రజలను కాపాడేవాడు దేవుడు. ఈ నిజాన్ని అందరూ గ్రహించి మంచి మార్గంలో పయనిస్తే ప్రతిరోజు దీపావళి, నరక చతుర్దశి మనకు అందించే ఉదాత్త సత్యం ఇదే. కథ సమాప్తం.